ఇప్పటి వరకు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అనేక రకాలైనటువంటి వ్యాఖ్యానాలతో అనేక అబద్ధాలతో ప్రచారం చేసినటువంటి వారు ఇక ఇప్పుడు స్పష్టంగా చెప్పాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. వారు తెలుగుదేశం పార్టీతో కలిసి వెళ్తారా, లేదా ఢిల్లీ పెద్దల వారిని కన్విన్స్ చేసి తెలుగుదేశం వైపుకు వెళ్లకుండా భారతీయ జనతా పార్టీతో కలిసి ఉండేటటువంటి కార్యక్రమాన్ని ఏదైనా ఒక రోడ్ మ్యాప్ని వారు ఎవరు ఇస్తారా, లేదా ముగ్గురు కలిసి కంటెస్ట్ చేసేటటువంటి అవకాశాలు ఉన్నాయా? ఇవన్నీ కూడా ప్రతి ఆప్షన్కి కూడా ఒక రకమైనటువంటి గ్రౌండ్ ఉన్నటువంటి సందర్భాల్లో మరొక 2-3 రోజుల్లో ఈ నాయకులందరూ కూడా ఢిల్లీలో సమావేశమై ఒక నిర్ణయం తీసుకున్నటువంటి సందర్భంలో పవన్ కళ్యాణ్ గారు డిక్లేర్ చేశారు తను భీమవరం కాన్స్టిట్యున్సీ నుంచి ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయబోతున్నట్టుగా. వారికి సంబంధించినటువంటి జన సైనికులందరికీ కూడా ఒక విశాలమైనటువంటి భవంతిని వారి ఇంటి కోసం తీసుకోమని చెప్పినట్లుగా సమాచారం వచ్చింది మన దగ్గరికి. అదే రకంగా భీమవరంలో సంబంధించినటువంటి తెలుగుదేశం నాయకులందరినీ కూడా పిలిచి సమావేశపరిచి మీలో ఏదైనా మనస్పర్ధలుంటే దాన్ని మర్చిపోండి, పొత్తు ధర్మంలో భాగంగా నన్ను మీరు సపోర్టు చేయాల్సినటువంటి అవసరం ఉంటుందని చెప్పారు. కొంతకాలం క్రితం భీమవరంలో జరిగిన ఒక సమావేశంలో వైసీపీకి సంబంధించినటువంటి అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో ఒక కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తూ గ్రంథి శ్రీనివాస్ని నేను మళ్ళీ డిక్లేర్ చేయబోతున్నాను ఎమ్మెల్యేగా అని చెప్పి వారు డిక్లేర్ చేసినారు. సో డిక్లేర్ చేసినటువంటి అభ్యర్థుల్లో మొట్టమొదటి వాడి కింద మనం గమనించాలి గ్రంథి శ్రీనివాస్ని డిక్లేర్ చేయడమే కాకుండా గడిచినటువంటి ఎన్నికల్లో మట్టి కరిపించినటువంటి పవన్ కళ్యాణ్ని మళ్ళీ తిరిగి మట్టి కరిపించడానికి గ్రంథి శ్రీనివాస్ రెడీగా ఉన్నాడు అనేటటువంటి మాట చెప్పారు. అక్కడున్న ప్రజలందరినీ కూడా తప్పనిసరిగా మీరు గ్రంథి శ్రీనివాస్కి మీ మద్దతు తెలియజేయటమే కాకుండా మీరు ఏవైతే ప్రయోజనాలు పొందుతున్నారో పొరపాటున కనుక మీరు ఒక నిర్ణయం తీసుకుంటే ఆ ప్రయోజనాలన్నీ పోగొట్టుకునేటటువంటి ప్రమాదం ఉంటుందనే మాట కూడా చెప్పారు. ఇవాళ వారు చెప్పిన విధంగానే పవన్ కళ్యాణ్ గారు తను కంటెస్ట్ చేయబోతున్నట్లుగా అక్కడ డిక్లేర్ చేసినారు ఆల్రెడీ. సో గడిచినటువంటి ఎన్నికల్లో అయినటువంటి ఓట్లని కనుక పోలైనటువంటి ఓట్లని కనుక మనం చూస్తే వాటి క్యాలిక్యులేషన్ ప్రకారం తెలుగుదేశం జనసేన కలిపినటువంటి ఓట్లు ఎక్కువగా ఉండటం అనేటటువంటిది బహుశా జనసేన అధ్యక్షులకు ఒక రకమైనటువంటి కాన్ఫిడెన్స్ని క్రియేట్ చేసే అంశం కావచ్చు. కానీ ఆనాడు ఉన్నటువంటి పరిస్థితి వేరు. బీజేపీకి సంబంధించిన విష్ణువర్ధన్ రెడ్డి గారి మాటల్లో చెప్పాలంటే 2019లో బీజేపీ వేరు, 2019లో తెలుగుదేశం వేరు, 2014లో తెలుగుదేశం వేరు, 2024లో తెలుగుదేశం వేరు. సో 2019లో జగన్మోహన్ రెడ్డి గారి అధికారాన్ని వారి యొక్క సంక్షేమ కార్యక్రమాలని చూడనటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజలు గడిచినటువంటి 5 సంవత్సరాల కాలంలో లక్షలాది మంది ప్రత్యక్షంగా బెనిఫిట్ పొందినటువంటి వారి పరిపాలన చూశారు. ఇవాళ మనం భీమవరంలో కనుక మనం చూసినా కూడా కులాల సమీకరణలు ఎట్లా ఉన్నా కూడా బెనిఫిట్ పొందినటువంటి లబ్ధిదారుల యొక్క సంఖ్య విపరీతంగా ఉన్నటువంటి దాదాపు 150,000 పైచులకు ఏదో ఒక పథకం ద్వారా ప్రయోజనం పొందినటువంటి వారి సంఖ్య ఎక్కువ ఉంది. వారందరూ కూడా వైసీపీ తరఫునే ఉన్నారు ఇప్పుడు. అదే రకంగా అక్కడ ఉన్నటువంటి దళిత వర్గాలు ఎస్సీ ఎస్టీలు కానీ ఎస్పెషల్లీ బ్యాక్వర్డ్ కమ్యూనిటీకి సంబంధించినటువంటి వ్యక్తులు కానీ వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. ఇప్పుడు వాళ్ళల్లో అధిక సంఖ్యాకులు వైసీపీతోనే ఉన్నారు. సో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ తెలుగుదేశం నాయకులతో దయించి నన్ను అసెంబ్లీకి పంపండి అని చెప్పి 2 చేతులు జోడించి వేరుకున్నారు. సో వారు మొట్టమొదటి నుంచి కూడా నేను అసెంబ్లీలోకి అడుగు పెట్టాల్సిందే అనేటటువంటి కోరికతోనే ఈ కార్యక్రమాలన్నీ. వారి కోరిక తీరుతుందా లేదా మరొకసారి అసెంబ్లీ గేటు బయటనే వారి యొక్క రాజకీయ జీవితం పరిమితం అవుతుందా చూడాల్సినటువంటి ఇష్యూ. ఈ నేపథ్యంలో నాగబాబు గారు అనకాపల్లి నియోజకవర్గం నుంచి పార్లమెంటు సభ్యుడిగా కంటెస్ట్ చేస్తున్నాడు అనేటటువంటి మరొక వార్త బయటకు వచ్చింది. అనకాపల్లి నియోజకవర్గం నుంచి పార్లమెంటు సభ్యుడిగా కంటెస్ట్ చేయాలనే కోరికతో కొణతాల రామకృష్ణ అనేటటువంటి వ్యక్తి ఆఖరికి జనసేనతో చేతులు కలపడానికి కూడా సిద్ధపడ్డాడు పాపం ఆయన. మొన్న నాగబాబు గారు అనకాపల్లి నియోజకవర్గంలో అనేక మందితో సమావేశమై ఈ రకమైనటువంటి వ్యాఖ్యానాలు చేస్తున్నప్పుడు
పార్లమెంటు సభ్యుడిగా ఎక్స్పెక్ట్ చేసినటువంటి కొనతాల రామకృష్ణ సమావేశానికి వెళ్ళలేదు. తను ఏదో వేరే ఊరిలో ఉన్నానని ఒక అబద్ధాన్ని మాత్రం ప్రచారం చేయటం మనం చూసాం. సో ఏమైనప్పటికీ కూడా జనసేనకి సంబంధించినటువంటి అన్నా తమ్ముళ్ళు ఇద్దరు కూడా 2 నియోజకవర్గాల్ని మళ్ళీ పంచుకునేటటువంటి భాగంలో ఈసారి తెలుగుదేశం సపోర్టుతో బయటికి వెళ్ళాలి, నేను పార్లమెంటుకి వెళ్ళాలని అన్న, నేను అసెంబ్లీకి వెళ్ళాలనేటటువంటి కోరికతో తమ్ముడు కూడా చివరికి కొన్ని సామాజిక వర్గాల యొక్క ఓటుని తాకట్టు పెట్టేటటువంటి కార్యక్రమాన్ని చేస్తున్నారు. సో వైసీపీ బలంగా ఉండేటటువంటి ఈ నియోజకవర్గాల్లో ఇప్పుడు వైసీపీకి సంబంధించిన వారే పార్లమెంటు సభ్యురాలుగా అక్కడ ఒకరు, ఇక్కడ అసెంబ్లీ సభ్యుడిగా గ్రంథి శ్రీనివాస్ వీళ్ళందరూ ఉన్నారు. సో వారి చేతిలో ఉండేటటువంటి సీటు మళ్ళీ వాళ్ళకే వెళ్తుందా లేదా వీరికి వెళ్తుందా అనేటటువంటిది చూడాల్సినటువంటి అంశం ఇది. ఏమైనప్పటికీ కూడా జనసేన అధ్యక్షులు మాట్లాడుతూ అనేక మంది త్యాగాలకు సిద్ధంగా ఉండాలి అనేటటువంటి మాట ఏదైతే చెప్పారో చాలామందికి ఈసారి టికెట్లు లభించవు అనేటటువంటిది పరోక్షంగా సంకేతం ఇచ్చారు. అసలే అధికారం కోసం మాత్రమే ఆ పార్టీని అంటిపెట్టుకున్నటువంటి కొంతమంది నాయకులు ఒకసారి అధికారం రాదు అని తెలుసుకున్న తర్వాత ఆ పార్టీలో ఉండేటటువంటి ప్రశ్న లేదు. ముద్రగడ పద్మనాభం గారి పరిస్థితి ఆ రకంగానే అయింది. నిజాయితీ పరుడు, ఎవరి యొక్క అసహనాన్ని సహించినటువంటి వ్యక్తి వారు. దానికి వారు మాట్లాడుతూ రాజమండ్రి వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని కలుస్తారు అని చెప్పి జనసేనకు సంబంధించినటువంటి నాయకులు మాట్లాడితే కలిస్తే ఒక నమస్కారం, కలయకపోతే 2 నమస్కారాలు అనే మాట మాట్లాడినారు వారు. సో ఏవైనప్పటికీ కూడా జనసేన పార్టీలో కేవలం అధికారం కోసం మాత్రమే ఉన్నటువంటి నాయకుల్ని త్యాగాలు చేయాలి అనేటటువంటిది, ఆ త్యాగాలు కూడా మా కోసం మీరు త్యాగాలు చేయాలి. అంటే మేము అసెంబ్లీలోకి వెళ్తాం, మేము పార్లమెంటుల్లోకి వెళ్తాం, మీ భుజాల మీద నడుచుకుంటూ వెళ్తాం అనేటటువంటి మాట ఎంతవరకు సఫలీకృతం అవుతుందనేటటువంటిది చూడాల్సిన ప్రశ్న. నాయకులు ఎవరెవరైతే తనకి తలకు మించిన భారంగా పెట్టినటువంటి ఖర్చులు కానీ లేదా ఇంతకాలం కూడా వారు చేసినటువంటి యాక్టివిటీస్ని కానీ కేవలం ఆ కుటుంబానికి ప్రయోజనకరం కలిగేటటువంటి రూపంలో మాత్రమే త్యాగాలు చేయాల్సినటువంటి అవసరం వస్తే నిజంగా అటువంటి త్యాగాలు ఉంటాయా? చూద్దాం. రాబోయేటటువంటి రోజుల్లో ఏ రకమైనటువంటి తీర్పు భీమవరం ప్రజలు కానీ అనకాపల్లి ప్రజలు కానీ ఇస్తారు అనేటటువంటిది చూడాల్సినటువంటి ప్రశ్న.